టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ కు బ్యాడ్ టైం నడుస్తుందా? సినిమాలో హిట్ కొట్టిన పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు వచ్చినా సోషల్ మీడియాలో తిప్పలు తప్పడం లేదా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. బన్నీ ఐకాన్ స్టార్ కాదు, యాటిట్యూడ్ స్టార్ అంటూ కొంతమంది నెట్టింట ట్రోల్స్ చేస్తున్నారు. ఈ ట్రోల్స్ అల్లు అర్జున్ ఇమేజ్ ని డ్యామేజ్ చేసేలా కనిపిస్తుండటం అభిమానులకు ఆందోళన కలిగిస్తుంది. అసలు అల్లు అర్జున్ పై ఎందుకు ఈ రేంజ్ లో ట్రోల్స్ వస్తున్నాయి అనేది ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. అల్లు రామలింగయ్య మనవడిగా, అల్లు అరవింద్ కుమారుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు అల్లు అర్జున్. మొదటి సినిమా గంగోత్రికి పాజిటివ్ టాక్ వచ్చినా రెండో సినిమా ఆర్యతో సూపర్ హిట్ కొట్టేశాడు. ఆర్య తర్వాత అల్లు అర్జున్ నటనకు, డాన్స్ కు చాలా మంది అభిమానులు అయ్యారు. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకోలేదు. ప్రేమ కథా చిత్రాలైనా, మాస్ సినిమాలైనా తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్నాడు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కేరళలోనూ అల్లు అర్జున్ స్వాగ్ కు అభిమానులు అయ్యారు. ఈ హీరో నుండి ఏ సినిమా వచ్చినా అక్కడ కూడా ఫస్ట్ డేనే థియేటర్ల వద్ద సంబరాలు జరుపుకుంటారు. ఇక టాలీవుడ్ స్టార్ గా ఫుల్ బిజీగా ఉన్న బన్నీ పుష్పతో పాన్ ఇండియాను పలకరించాడు. పుష్ప సినిమా తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు బాలీవుడ్ ఫిదా అయ్యింది. స్టార్ క్రికెటర్లు సైతం ఏకంగా స్టేడియంలోనే తగ్గేదేలే అంటూ పుష్ప మేనరిజం ను చూపించారు. అలా ఇంటర్నేషనల్ స్థాయికి సైతం పుష్ప క్రేజ్ వెళ్ళింది. ఆ తర్వాత పుష్పకు సీక్వెల్ గా పుష్ప 2 తెరకెక్కించారు. ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా నుండే బన్నీకి బ్యాడ్ టైం కూడా మొదలయ్యింది. సినిమా ప్రీ రిలీజ్ స్క్రీనింగ్ సమయంలో హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ చనిపోగా ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడి ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదు. అయితే బన్నీ ఇది కావాల్సుకొని చేసింది కాకపోయినా తప్పు జరిగింది కాబట్టి ఒకరోజు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఈ ఘటన కారణంగా అల్లు అర్జున్ ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. ఇక సినిమా విడుదలైన సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన ఆ సక్సెస్ ను మాత్రం ఎంజాయ్ చేయలేకపోయాడు. ఈ వివాదం నుండి బయటపడ్డాననుకుంటే ఇప్పుడు బన్నీని మరో వివాదం వెంటాడుతోంది. దీనికి కారణం కావేరి అనే బ్రాండ్ మేనేజ్మెంట్ చేసే యువతి. ఓ ఇంటర్వ్యూలో కావేరి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. అల్లు అర్జున్తో మాట్లాడాలంటే 45 రూల్స్ ఉన్నాయంటూ చెప్పుకొచ్చింది. అల్లు అర్జున్ కు షేక్ హ్యాండ్ ఇవ్వకూడదని, సర్ అని పిలవాలని చెప్పింది. ఆయన కళ్ళల్లోకి కళ్ళు పెట్టి కూడా చూడకూడదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అల్లు అర్జున్ 42 రూల్స్ అనే ఓ పేపర్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ కామెంట్స్ తరువాత అల్లు అర్జున్ ఎక్కడికి వెళ్ళినా ఆయన వైపే కెమెరాలు తిరుగుతున్నాయి. ఆయన వాకింగ్ స్టైల్ పై, యాటిట్యూడ్ పై దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. రీసెంట్ గా అల్లు అర్జున్ విజయ్ దేవరకొండ రష్మికల రిసెప్షన్ కు హాజరయ్యారు. రిసెప్షన్ పార్టీలో బన్నీ నడిచిన వీడియోలను షేర్ చేస్తూ ఇప్పుడు ట్రోల్స్ చేస్తున్నారు. నిబ్బాలా ప్రవర్తిస్తున్నాడు అంటూ కొందరు, ఐకాన్ స్టార్ కాదు యాటిట్యూడ్ స్టార్ అంటూ కొందరు ట్రోల్ చేస్తున్నారు. పుష్ప తగ్గాల్సిందేనంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే గతంలో కంటే అల్లు అర్జున్ నడకలో, స్టైల్లో మార్పులు వచ్చిన మాట వాస్తవమే, కానీ అది ఆయన పర్సనల్. మరోవైపు తాను అల్లు అర్జున్ పై చేసిన కామెంట్స్ పై కావేరి క్షమాపణలు చెప్పింది. ఫేమస్ అయ్యేందుకే ఇంటర్వ్యూలో అలా కామెంట్స్ చేశానని తెలిపింది. అయినప్పటికీ కావాలనే బన్నీని టార్గెట్ చేశారని అభిమానులు మండిపడుతున్నారు. బాలీవుడ్ మాఫియానే బన్నీని బ్యాట్ చేస్తుందని కొందరు అంటుంటే మరికొందరు బన్నీ అంటే నచ్చని టాలీవుడ్ స్టార్ హీరోల అభిమానులే ఇలా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న సమయంలో బన్నీకి తలనొప్పిగా మారిన ఈ ట్రోల్స్ ఆరోపణలను బన్నీ ఎలా ఎదుర్కొంటారో చూడాలి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.